వెల్కమ్ బ్యాక్. ఎస్ఎస్ రాజమౌళి ఇది పేరు కాదు, ఇట్స్ అ బ్రాండ్. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన ఈగా హిట్ తో ఆయన పేరు నార్త్ లోనూ మారుమోగిపోతోంది. మక్కీ రిలీజ్ కు రెడీ అవుతుండటంతో జక్కన్నకు ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చి పడుతున్నాయట. రాజమౌళి పేరు నేషనల్ వైడ్ గా ఫేమస్. సింపుల్ గా చెప్పాలంటే ఈయన పేరు ఇప్పుడు ఓ బ్రాండ్. రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడానికి టైం దగ్గర పడినట్లే. చేసింది తెలుగు సినిమాలే అయినా దర్శక ధీరుడి పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. అయ్య బాబోయ్, నేను ఆ టైప్ కాదండి. ఈగ సినిమాతో రాజమౌళి బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించాడు. ఈ దర్శక ధీరుడిని బాలీవుడ్ ఎప్పటినుంచో రమ్మంటున్నా రానంటూ తప్పించుకుంటున్నాడు. రాజమౌళిపై బాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. ఈగ కంటే ముందే బాలీవుడ్ లో పాపులర్ అయిపోయాడు రాజమౌళి. मक्खी 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 तीसी मक्खी तुम्हें इतना पागल कर रही है क्या पिद्दी मक्खी? విక్రమార్కుడు హిందీ రీమేక్ రౌడీ రాథోడ్ సూపర్ హిట్ కావడంతో ఆయనకు డిమాండ్ పెరిగింది. జక్కన్న మూవీస్ ను బాలీవుడ్ ఇంపోర్ట్ చేసుకుంటోంది. తెలుగులో వచ్చిన విక్రమార్కుడు దాదాపు 6 భాషల్లో రీమేక్ అయింది. దీంతో ఒక్కసారిగా జక్కన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. అతిల్ని సత్తి బాబు మెత్తన్ని కత్తి బాబు, అతిల్ని సత్తి బాబు సత్తి మెత్తన్ని కత్తి బాబు. జక్కన్న రేంజ్ ఏంటంటే కామెడియన్ తో తీసిన మర్యాద రామన్న సూపర్ హిట్ అవడమే కాకుండా సునీల్ ని స్టార్ ని చేసింది. ఈ మూవీ హిందీలో సన్ ఆఫ్ సర్దార్ గా రీమేక్ అయింది. మగధీరాతోనే బాలీవుడ్ ఆఫర్ రాజమౌళి తలుపు తట్టింది. హిందీ రీమేక్ ఛాన్స్ సున్నితంగా తోసిపుచ్చాడు రాజమౌళి. సక్సెస్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతానికి ఈగను మక్కీగా డబ్ చేస్తూ బాలీవుడ్ లో తన ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే హిందీలో డైరెక్ట్ గా సినిమా చేయడానికి సిగ్నల్స్ కూడా ఇస్తున్నాడు మన దర్శక ధీరుడు. రీమేక్ తో కాకుండా ఫ్రెష్ సబ్జెక్ట్ తో హిందీలో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి. ఎవరేమనుకున్నా కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు దుమ్ము దులిపేయడానికి అన్నట్లు రాజమౌళి బ్రాండ్ చాలు కలెక్షన్స్ కుమ్మేయడానికి.